సో నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. బయటకంటే మరీ బయటికి కాదు, మా ఇంటి దగ్గర రోడ్డు దాటిన తర్వాత స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. సో స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాం. సో ఎవరెవరు వెళ్తున్నామో తెలుసా? నేను, బబ్బు, గౌతమ్, మా వదిన. సో మేము వచ్చి నలుగురు వెళ్తున్నాం. చక్కగా ఆటో ఎక్కేసాం. సో అందరికీ హాయ్ చేసేయండి. ఓకే, అంటే ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకనే ఆటోలో వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మా ఇంటి నుంచి బయటకి వచ్చిన జంక్షన్కి మా ఇంటికి రోడ్డుకి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో చూస్తున్నారు కదండి, ఇది లోపలికి వెళ్ళేవే. సో మొత్తానికైతే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ జోన్ కూడా ఉంది. క్రికెట్, షటిల్, చాలా అయితే స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు అవుట్డోర్, ఇండోర్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తారంట. సో ఇకపోతే స్విమ్మింగ్ పూల్. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. నేను చూస్తున్నాను కదా, నడుస్తున్న బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే ఫంక్షన్ హాల్ అనమాట. సో ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఉంది. ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. ఓపెన్లో ఉంటే తిందాం అనుకున్నాము, బట్ బ్యాడ్ లక్ అనుకోవాలి. సో చూస్తున్నారు కదండి, చూడటానికి కూడా లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది లోపలికి వెళ్తుంటే. సో గౌతమ్, నాని అంటే ఆల్మోస్ట్ చాలా 2 times అయితే వచ్చారు, బట్ వాళ్ళకి తెలుసు. నేనైతే ఇదే ఫస్ట్ టైం అని రావడం. ఇక్కడ మనకి బట్టలు కూడా ఇస్తారు. సో స్విమ్ డ్రెస్సులు కూడా మనం 25 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు. సో అయితే మొత్తానికైతే ఓజోన్ స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చేస్తాం మొత్తానికి. సో నేను కాటన్ టీషర్ట్ వేసుకొచ్చాను కదా, సో అందువల్ల కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేసుకున్నాం. నేను ఆ వదిన మార్చుకున్నాం అనమాట. వీళ్ళిద్దరు ఇంటి దగ్గర ముందుగా ప్రిపేర్ అయిపోయారు. సో మొత్తానికి ఒకసారి చూసేద్దాం. సో ముందుగా వచ్చేసి మనం లోపలికి స్విమ్ చేసేటప్పుడు ముందు స్టార్టింగ్ ఇక్కడ షవర్ ఉంది కదా, షవర్లో ఈ విధంగా ఫ్రెష్ అవ్వాలంట ముందు. ఎల్లురా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, చూస్తున్నారా మా వదిన కూడా ముందు ఇక్కడ బాగా ఫ్రెష్ అయిపోవాలి. అంటే బయట నుంచి వచ్చిన మనకి డస్ట్ ఏవి లేకుండా ఉండడం కోసమంట. ఓకే, ఫస్ట్ ఏమో ఇలా మనం ఫ్రెష్ అయిన తర్వాత దూకేసాడు అప్పుడే. అయ్యో, స్విమ్ వచ్చినట్టు దిక్కుతున్నాడు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు బాగా జంప్ చేస్తున్నాడు. అమ్మ బాబోయ్, దేవుడా, కాళ్ళు కాలుతున్నాయి. అమ్మమ్మ, మా వదిన చూడాలి, కాళ్ళు చుక్కలు చూపిస్తున్నాయి. సో ఉండండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు నేను ఒక ప్లేస్ చూసుకోవాలి. యాక్చువల్లీ ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. సో అందుకే ముందు నేను వాటర్లోకి వచ్చి మాట్లాడుతున్నాను. మీరు అనుకోకండి. సో ఇప్పుడు నేను కూర్చున్నాను కదండి, ఇప్పుడు నేను జంప్ చేస్తుందంతా పర్లేదు, నార్మల్గా ఉంటుంది, మనం నిలబడడానికి కూడా అవుతుంది. సో ఇటువైపు చూస్తున్నారు కదా, అటువైపు అయితే అస్సలు వామ్మో, మనం కనీసం చూపు లేకపోతే అటువైపు అయితే వెళ్ళలేము. స్విమ్ వస్తే ఓకే, స్విమ్ లేకపోతే చాలా కష్టం అటు సైడు. సో మా వదిన అయితే చూడండి, జలకన్యలాగా ఇక్కడే జలకన్యలాగా ఆడేసుకుంటుంది. సో ఇకపోతే బబ్బు, గౌతమ్ వాళ్ళ రచ్చ ఎంత అంతా ఉండదు ఇంకా. సో వీళ్ళకి ఆల్రెడీ అలవాటు అనమాట. ఇదంతా కూడా చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, కొంచెం స్విమ్ రాని వాళ్ళు చూస్తున్నారు వదిన కూడా ఎలా ఆడుతుందో. సో ఓకే, అటువైపు వెళ్తే మాత్రం డెఫినెట్లీ స్విమ్ వచ్చి ఉండాలి, లేకపోతే మనం ట్యూబ్స్ అయినా వేసుకోవాలి. సో బబ్బు, గౌతమ్ అటు సైడు అలవాటు అయిపోయింది. చూసారా, గౌతమ్ అయితే చూపు కూడా లేకుండా బాగానే సైడ్స్ కొంచెం రాడ్స్ అవి ఉన్నాయి కదా పట్టుకోవడానికి, సో దాన్ని బేస్ చేసుకొని స్విమ్ నేర్చుకుంటున్నాడు. వాడికి చాలా రోజుల నుంచి స్విమ్ నేర్చుకోవాలని ఆశ అనమాట. మొన్న లాస్ట్ టైం వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు నేర్చుకున్నాడు కొంచెం కొంచెం. సో ఈ విధంగా వామో, వీడేంటి సాగర్ కన్యలా పడుకున్నాడు.
సో చూస్తున్నారు కదండి, మొత్తానికైతే నాకు కూడా చాలా బాగా నచ్చింది. సో నేను చాలాసేపు వరకు అటు సైడ్ ఉన్నాను. పైగా మేము వచ్చింది 2:30 కదా, జనాలు క్రౌడ్ కూడా అస్సలు లేదు. సో ఈవినింగ్ ఇంకా 4 నుంచి అయితే ఫుల్ క్రౌడ్ కూడా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ నేను లక్కీ అనుకోవాలి, ఎందుకంటే మేము వచ్చిన టైంకి ఎవరు లేరు. ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి మనకి 1 అవర్కి 150 రూపీస్ ఛార్జ్ అనమాట. ఒకవేళ 2 అవర్స్ తీసుకుంటే 250 రూపీస్, మనకి 50 రూపీస్ లెస్ అవుతుంది. సో మేము వచ్చి ఇక్కడ 2 అవర్స్కి తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మా వదిన్ని ఇటువైపు తీసుకొచ్చారనమాట. సో మా వదినికి కింద అసలు కాళ్ళు అయితే అందవండి. నాకే అందలేదంటే ఇంకా మా వదినికి అస్సలు అందవు. సో ఆల్మోస్ట్ తను తిరగబడిపోయింది, ఊపిరి ఆడట్లేదు, చాలాసేపు అరుస్తుంది. సో మొత్తానికైతే బబ్బు గౌతమ్ వచ్చి సేవ్ చేశారు. నా చేతిలో క్యామ్ ఉంది కాబట్టి ఫోన్ వల్ల నేను కొంచెం ఎత్తడానికి కష్టపడ్డాము. మొత్తానికైతే ఈ విధంగా పైకి అయితే ఎక్కేసరికి ఇక రైడ్స్ అయితే మన ఇష్టం, మన రైడ్స్ వేయండి అనగానే వాళ్ళు రైడ్స్ వేస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే 3 రైడ్స్ అయితే ఉన్నాయి. మధ్యలో అయితే కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందని ఆపారంట. సో ఈ అటు ఇటు ఉన్న 2 అయితే రైడ్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి. మనం అడిగితే వేస్తున్నారు, ఎవరు ఎక్కకపోతే క్లోజ్ చేస్తున్నారు. మంచి ఆప్షన్ అనమాట. సో గౌతమ్ అయితే చూస్తున్నారా, ఫుల్ ఎంజాయ్ చేయాలంటే గౌతమ్ బబ్బు తర్వాతేనండి వాటర్లోని. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి బీచ్లో బాగా ఆడుకోవడం అలవాటు కదా, వాటర్ చూస్తే మొత్తానికి పుల్ అయిపోతారు. సో ఈ విధంగా అయితే రైడ్స్ కూడా ఎక్కేసి ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. సో ఆల్మోస్ట్ నేను ఒక రైడ్ అయితే ఎక్కానండి, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట. నాకైతే చాలా భయం వేసింది, అందుకే ఇంకా నేనైతే ఎలాంటి సాహసాలు చేయాలని అయితే అనుకోలేదు. సో మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. సో చూస్తున్నారు కదా, బాగా టైర్డ్ అయిపోయారు. ఇంకా 2 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. 2 అవర్స్ అవ్వగానే వాళ్ళే మనల్ని పిలిచేస్తారనమాట. సో ఇక్కడ మనం లోకల్లో అన్నీ సేఫ్టీగా పెట్టుకోవడానికి ఉన్నాయి. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మొత్తానికైతే కిర్రాక్గా ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. సో మా 2 అవర్స్ అయిపోయింది, వాళ్ళు మమ్మల్ని పిలిచేశారు. మొత్తానికైతే కాస్ట్యూమ్స్ కూడా చేంజ్ చేసుకోవాలి కదా. సో మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ అయిపోయింది. సో ఇంకా ఎవరికైనా తెలియకపోతే డెఫినెట్లీ సుజాత నగర్లో ఉన్న ఓజన్ స్విమ్మింగ్ పూల్కి స్పోర్ట్స్ హబ్కి అయితే వచ్చేయండి. సో నా వీడియో ఇలా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు.